యెహోవా అంటే బైబిల్ దేవుడు. లేవీకాండం 12వ అధ్యాయం 2-5 వచనాలు. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లవాడిని కనిన ఎడల ఆమె రక్తశుద్ధి కొరకు 33 దినములు కడగా ఉండవలెను. కడగా అంటే అపవిత్రత అని ఒక అర్థం వస్తుంది బైబిల్లో. ఆమె ఆడపిల్లను కనిన ఎడల 66 దినములు రక్తశుద్ధి కొరకు కడగా ఉండవలెను. చూడండి, మగపిల్లాడు పుడితేనేమో 33 దినాలు అపవిత్రతగా ఉంటుందంట. ఆడపిల్ల పుడితే 66 దినాల అపవిత్రత అంట. ఏంటి మగపిల్లాడికి ఆడపిల్లకి జన్మిస్తే ఏంటి అంత డబల్ అపవిత్రత ఎలా వచ్చేసింది? దీనికి ఏమన్నా సైంటిఫిక్ కారణం ఏమైనా ఉందా? ఏమైనా లాజిక్ ఉందా ఇందులో? అంటే స్త్రీపై వివక్ష, స్త్రీ అంటే చిన్న చూపు అనేది బైబిల్లో మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 11-29 వచనాలు చూస్తే, భర్తకి భార్యపై అనుమానం వస్తే ఆమెను యాజకుడి దగ్గరకు తీసుకుపోయి